సినిమా అఖండ తాండవం సడన్గా ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు, కటౌట్లు కట్టారు, టికెట్స్ కొనుక్కున్నారు చాలా ఖర్చు పెట్టి. అందరితో కలిసి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సినిమా చూద్దాం బాలకృష్ణ సినిమా అని చెప్పేసి వెళ్ళి సీట్లో కూర్చున్న తర్వాత సినిమా ఆగిపోయిందని చెప్పేసి వచ్చి చెప్పారు. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, చాలా గందరగోళం జరిగింది. నిన్న మన ఆర్టీవీతో చాలామంది ఫ్యాన్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఇది ఏదో కుట్ర అని కొంతమంది అన్నారు. రకరకాలుగా ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. సినిమా సరే ఇప్పటికైనా సరే కనీసం నిన్న ఈవినింగ్ అయినా రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు, ఈరోజు రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. ఇప్పటి వరకు కనీసం ఎలాంటి అప్డేట్ రాలేదు. 14 రీల్స్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది, రిలీజ్ ఆగిపోయినందుకు మేము చింతిస్తున్నామని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అభిమానులు ఓపికగా ఉండాలని చెప్పారు. బట్ వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అభిమానులకు కావాల్సింది సరే సినిమా విషయంలో ఏం జరిగింది, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనే దానికంటే కూడా ఎప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. మరొక వైపు ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా సడన్గా ఆగిపోవడం వల్ల, అంటే రిలీజ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు సినిమా ఆగిపోవడం వల్ల చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ లేదంటే ముఖ్యంగా ఎగ్జిబిటర్స్, థియేటర్ యజమానులకి భారీగా నష్టం వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు చూస్తే ఒక 100 కోట్లు నష్టం అంటున్నారు. మరి నిజంగా 100 కోట్లు వచ్చిందా, అంతకంటే ఎక్కువే వచ్చిందా, లేకపోతే ఏ విభాగాలు ఇప్పుడు నష్టపోయాయి? ఇప్పుడు అసలు ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? సినిమా ఈజ్ జస్ట్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ తెలుగు పీపుల్. అందులోనూ బాలకృష్ణ గారి సినిమా అంటే అది ఇంకా పెద్ద పండగ. బాలకృష్ణ బోయపాటి అంటే అది ఇంకా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి ఒక పెద్ద జాతర ఇది. మరి ఇంత పెద్ద డిసప్పాయింట్మెంట్ని మరి ఎలా కవర్ చేయబోతుంది టీం, ఎలా కవర్ చేయబోతున్నారు తిరిగి? ఏం జరుగుతుంది ఈ సినిమా విషయంలో? ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో ముత్యాల రామదాస్ గారు, ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే జగన్ గారు, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు, మనతో ఆన్లైన్లో రెడీగా ఉన్నారు జూమ్లో. రైట్, ముందుగా మీ ఇద్దరికి ఆర్టీవీ డిబేట్కి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ముందుగా రామదాస్ గారు, సార్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాల వార్తలు. సరే అల్టిమేట్గా ఇప్పుడు ఫ్యాన్స్కి కావాల్సింది సార్ 2 విషయాలు సార్. నేను అడిగేది రెండు విషయాలు. ఒకటి, చాలామంది ఇక్కడ ఏదో జరిగిపోయింది సినిమా విషయంలో అని చెప్పేసి అనుకున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అభిమానులు డైరెక్ట్గా చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. చాలామంది అనేది ఏంటంటే ఏదో కుట్ర జరిగింది అనేది వాళ్ళ అభిప్రాయం ఈ సినిమా విషయంలో. సో అలాంటిది ఏమైనా ఉందా? ఫస్ట్ అది నాకు ఇది సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది కాబట్టి. కుట్ర అనేది క్వశ్చనే లేదండి. ఎందుకు కుట్ర జరుగుద్ది కదండి. అంటే అఖండ సినిమాని చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అఖండ 2 వచ్చేటప్పటికి ఏంటంటే ఎమా క్రేజ్, అసలు దానికి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కదండి. దానికి దిష్టి తగిలిందా అనిపిస్తుంది ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే. లేదా అది ఆగటం, అఖండ ఆగటం ఏంటి సార్? అంతే కదా. అసలు దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. బాలకృష్ణ గారి కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ వైజ్ కూడా చాలా పెద్దది. అంత క్రేజ్ ఉన్న సినిమా, బడ్జెట్ కూడా చాలా పెద్ద బడ్జెట్ కదా. బడ్జెట్ అసలు మన విజువల్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, మీకు తెలియదు ఏముంది. అలాంటి సినిమాని కుట్ర చేసి ఆపాలనుకోవటం అనేది అంటే నా పరంగా యాక్చువల్గా మేము ఫిలిం మంది అభిమానులు అలా అనుకుంటున్నారు. సో నాతో సార్ చాలా మంది అభిమానులు ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళు అడిగింది నేను మీ ముందు పెట్టాను, మీరు ఇండస్ట్రీలో పర్సన్ కాబట్టి అభిమానులకి చెప్పాలని నా ఉద్దేశం. అభిమానులకి సినిమాని ఆపాలని ఏ ప్రొడ్యూసర్ అనుకోరు, ఇతరులు కూడా ఎవరు అనుకోరండి. అందరూ కూర్చొని ఇప్పుడు కూడా అందరూ నెగోషియేట్ చేసి ఎలాగైనా సినిమాని బయట వేయాలి అనుకుంటారు తప్ప ఏదైనా కొంచెం డిఫిసిట్స్ అది ఉంటే సినిమా ఆపాలని అయితే మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిది కూడా ఎన్నో మాట్లాడి ఈ సినిమా రిలీజ్ చేస్తాయి, ఎన్నో కొన్ని అటు ఇటు చెప్పి కూడా. కాబట్టి అలాంటిది జరిగింది అనేది అయితే మా వార్తల్లో ఎక్కడా లేదు, మా అభిప్రాయం కూడా కాదు. ఓకే. అండ్ అందరూ అనుకుంటుంది, బయట బాగా చర్చ జరుగుతుంది, ఏదో ఫినాన్షియల్ ట్రాన్సాక్షనో లేకపోతే ఏదో కారణాల వల్ల కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్స్ వల్ల సినిమా ఇప్పుడు ఆగింది అనేది బయట ఉన్నటువంటి వార్త. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఎరోస్ అనే కంపెనీ ఆర్డర్ ఇచ్చిందని న్యూస్ పేపర్ అందరికీ తెలిసిందే. మీ
ఛానల్స్ అని కవర్ చేసి అవునవును. ఆ తర్వాత ఇంకా రకరకాల ఇంకా అదర్ థింగ్స్ ఏమున్నాయని దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఇంత పెండింగ్ పడిపోద్దని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యా. ఈ సినిమా ఆగుద్దని. ఎందుకంటే ఈ సినిమాని అఖండ 2 అనే సినిమా ప్రీమియర్ షోలు పడలేదంటే ఇంకా ఏ సెవరల్ రీజన్స్ ఏమున్నాయో తెలియదు కానండి, అది పడలేదనేది ఇప్పుడు వరకు కూడా ఫ్యాన్సే కాదు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారండి. యా, అంటే ఈ విషయంలో డిలే అనే విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ దట్ వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు. మీ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఫ్యాన్స్ ఆర్టీవీతో నిన్న చాలా మంది అభిమానులు మాట్లాడారు, కొన్ని వందల మంది మాతో కమ్యూనికేట్ అయ్యారు, ఎన్నో రకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ మేము కూడా మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేశాం మీరు ఎంత డిసప్పాయింట్ అయ్యారో తెలియజెప్పడానికి టీంకి. అట్ ది సేమ్ టైం మీరు ఏం కోరుకుంటున్నారనేది తెలియజెప్పే ప్రయత్నం మేము చేశాం. సో ఇప్పుడు ఈ విషయంలో మీరు కూడా మాతో మాట్లాడొచ్చు. సో ఇప్పటికైతే డేట్ ఏం క్లారిటీ లేదు కదా సార్, అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మళ్ళీ క్లారిటీ లేదు. సో ఇప్పటికైతే క్లారిటీ లేదు. సో వాట్ ఈస్ యువర్ కండిషన్ అనేది మీరు కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ వీసీఆర్ నంబర్స్ ఇవ్వండి స్క్రీన్ మీద వచ్చే నంబర్స్కి మీరు కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు ఎవరైనా సరే. సార్, అయితే డిలే అనే విషయం గురించి మాట్లాడుకుంటే సహజంగా చాలా సినిమాలు డిలే అవుతుంటాయి సార్ కొన్నిసార్లు. ఇప్పుడు అంతేందుకు అఖండ కూడా గతంలో రిలీజ్ చేద్దామని చెప్పారు, బట్ మళ్ళీ డిలే చేసి నిన్నటికి పెట్టుకున్నారు. కాకపోతే